బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. ఇక మేఘాలు భారీగా కమ్ముకున్నాయి, చలిగాలు కూడా వీస్తున్నాయి. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోంది. ఇక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వివిధ పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారైన పరిస్థితి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరోసారి భారీ వర్షం సూచన చెప్తున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఏపీలోని కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరం వైపు అల్పపీడనం పయనిస్తోంది. దీంతో 3 రోజుల వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంటే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడులో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక రేపు అంటే బుధవారం పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అలాగే తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. రానున్న 3 రోజుల్లో భారీ వర్ష సూచన ఉండడంతో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే వివిధ పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి, భారీగా చలిగాలు వీస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం కొనసాగుతుండడంతో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. ఇప్పటికే భారీ తుఫాన్లు అలాగే అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో ఇప్పట్లో వర్షాలు వీడేలా కనబడలేదు. తాజాగా మరొక అల్పపీడనం ఇది తీవ్రంగా పరిణమించింది. దక్షిణ కోస్తా జిల్లాలకైతే భారీ వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. ఎస్, శివరామకృష్ణ వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, విశాఖ వాతావరణ శాఖ ఏం చెప్తోంది? అల్పపీడన ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? రామ్దాస్, గుడ్ మార్నింగ్. ఈ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, అలాగే బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇది మళ్ళీ బలపడుతుందా లేక బలహీనపడుతుందా అనే దానికి స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకొని చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే పేర్కొంది. రామ్దాస్, అయితే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఈ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేస్తుంది. బుధవారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరామ్, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అంచనా అయితే వేస్తుంది. సముద్రంలో గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయనే నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం ఆల్రెడీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. రామ్దాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. సో మొత్తం మీద భారీ వర్షాల ఛాన్స్ ఉందన్న నేపథ్యంలో మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఒక్కసారి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో మళ్ళీ చెప్తాను. ఇవాళ అంటే మంగళవారం వర్షాలు కురిసే ప్రాంతాలు వాతావరణ శాఖ చెప్తున్న ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఇవాళ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. ఇక రేపు అంటే బుధవారం నాడు పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా ఆయా ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. ఇక మన్యంలో అయితే చలి పంజా విసురుతోంది. నిన్న మాడుగులలో 9.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఏజెన్సీలో పొగమంచు కురవకపోవడం కొంత ఊరట కలిగించే అంశం. రాత్రులతో పాటు పగళ్ళు కూడా చలిగాలు వీస్తున్నాయి. ముఖ్యంగా
తూర్పు నుంచి కింది వైపుకు వీసిన గాలుల ప్రభావంతో అటు ఏపీ తెలంగాణలో చలిగాలుల తీవ్రత మళ్ళీ పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి మన్యం జిల్లాలో. ఇక మరోవైపు తెలంగాణలో కూడా అటు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, అలాగే హైదరాబాద్ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద తుఫాను బంగాళాఖాతంలో, తుఫాను కాదు అల్పపీడనం ఇది. దీని ప్రభావంతో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. ఇది ఉత్తర తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనిస్తోంది. దీంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మేఘాలు అయితే భారీగా కమ్ముకున్నాయి. సో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున అటు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో 3వ నంబర్, వివిధ పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ అయిన పరిస్థితి కనబడుతోంది. నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. ఇక మేఘాలు భారీగా కమ్ముకున్నాయి, చలిగాలు కూడా వీస్తున్నాయి. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోంది. ఇక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వివిధ పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారైన పరిస్థితి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరోసారి భారీ వర్షం సూచన చెప్తున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఏపీలోని కోస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరం వైపు అల్పపీడనం పయనిస్తోంది. దీంతో 3 రోజుల వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అంటే మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడులో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక రేపు అంటే బుధవారం పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అలాగే తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. రానున్న 3 రోజుల్లో భారీ వర్ష సూచన ఉండడంతో రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అలాగే మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే వివిధ పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి, భారీగా చలిగాలు వీస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం కొనసాగుతుండడంతో మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది. ఇప్పటికే భారీ తుఫాన్లు అలాగే అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో ఇప్పట్లో వర్షాలు వీడేలా కనబడలేదు. తాజాగా మరొక అల్పపీడనం ఇది తీవ్రంగా పరిణమించింది. దక్షిణ కోస్తా జిల్లాలకైతే భారీ వర్ష సూచన చెప్తున్నారు అధికారులు. ఎస్, శివరామకృష్ణ వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, విశాఖ వాతావరణ శాఖ ఏం చెప్తోంది? అల్పపీడన ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? రామ్దాస్, గుడ్ మార్నింగ్. ఈ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన అని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, అలాగే బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇది మళ్ళీ బలపడుతుందా లేక బలహీన పడుతుందా